అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అందరికీ లాభమే. రంగన్న తాత వయసులో ఉండగా చాలా తెలివైన వాడని తన గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేరు మోశాడు. ఇతరులకు పెద్ద నష్టమంటూ కలగకుండా ఆయన తన పనులు చక్కదిద్దుకునేవాడు. ఒకసారి డబ్బు అవసరమైందని చెప్పి రంగన్న తాత తన కూతురుకు చేయించిన బంగారు గొలుసును వడ్డీ వ్యాపారి భూషయ్య దగ్గర తాకట్టు పెట్టి 800 రూపాయలు తీసుకున్నాడు. ఎన్నాళ్లకు గొలుసును విడిపించుకోకపోవడంతో భూషయ్య రంగన్న తాత మీద ఒత్తిడి తేసాగాడు. అయితే ప్రతిసారి రంగన్న తాత ఏదో ఒక సాకుతో డబ్బు సర్దుబాటు కావడం లేదని చెప్పి అతని దగ్గర మరికొంత గడువు కోరసాగాడు. తరువాత రంగన్న తాత మీద భూషయ్య ఒత్తిడి మరింత ఎక్కువయింది. రంగన్న తాత కొన్నాళ్ళు అతడికి మొహం తప్పించి తిరిగాడు. అతడు పంపిన నౌకరు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉండే లేడని చెప్పించాడు. అంతగా నౌకరు కంటబడితే మరికొంత గడువు కావాలని యజమానికి చెప్పమనేవాడు. చేసేది లేక భూషయ్య ఇలా చాలా గడువులకు ఒప్పుకున్నాడు. ఇలా గడువులు ఇచ్చి విసిగిపోయిన భూషయ్య స్వయంగా రంగన్న తాత వద్దకు వచ్చి మరి 3 రోజులు గడువిచ్చి ఆ లోపల డబ్బు కట్టి గొలుసు తీసుకోకపోతే దాన్ని అమ్మి తన బాకీ కింద జమ కట్టుకుంటానన్నాడు. ఆ తరువాత 3 రోజులు గడిచిన రంగన్న తాత భూషయ్యకు కనిపించలేదు, డబ్బు చెల్లించలేదు. బాగా విసిగిపోయిన భూషయ్య గొలుసును నగల వ్యాపారి నాగరాజుకు ఇచ్చి, ఈ గొలుసు 1000 రూపాయలకు తాకట్టు పెట్టుకున్నాను, 1200కు తక్కువైతే మాత్రం అమ్మకు అని చెప్పాడు. ఒకరోజు నాగరాజు నగల కొట్టుకు ఆ ఊరి జమీందారు వచ్చాడు. నాగరాజు భూషయ్య ఇచ్చిన గొలుసును జమీందారుకు చూపి, అయ్యా, ఈ గొలుసు పనితనం చూశారు కదా, 2000కు తక్కువ చెయ్యదు. పెద్దలు తమకు 1500కే ఇస్తాను, ఏమంటారు అన్నాడు. జమీందారు నాగరాజుకు 1500 ఇచ్చి గొలుసు తీసుకున్నాడు. నాగరాజు అందులో 300 సొంతం చేసుకొని గొలుసును 1200కు అమ్మానని చెప్పి భూషయ్యకు ఆ మొత్తం ఇచ్చాడు. జమీందారు తన దగ్గర పనిచేస్తున్న దేవయ్య కూతురు పెళ్లికి గొలుసును కట్నంగా ఇస్తూ నగల వ్యాపారి నాగరాజు అన్న మాట నమ్మి, దేవయ్య, మీ అమ్మాయిని ఈ గొలుసు విషయమై కాస్త జాగ్రత్తగా ఉండమను, దీని ఖరీదు కాస్తా కూస్తా కాదు, 2000 అన్నాడు. ఆ గొలుసు తీసుకొని దేవయ్య పొంగిపోయాడు. అతను కొద్ది రోజుల క్రితమే కూతురు పెళ్లి కోసం రంగన్న తాత దగ్గర 500 అప్పు చేశాడు. దేవయ్య రంగన్న తాత దగ్గరకు వెళ్ళి గొలుసు అతడికిచ్చి, ఇది చాలా విలువైంది, ఇలాంటి విలువైన నగలు అమ్మడం నాకు తెలియదు, నువ్వు దీన్ని అమ్మి నీ 500 బాకీ జమ కట్టుకొని మిగిలింది నాకివ్వు అన్నాడు. రంగన్న తాత గొలుసు చూసి కలవరపడిపోతూ, అసలు ఈ గొలుసు నీకెక్కడిది అని అడిగాడు. ఆ ప్రశ్నకు దేవయ్య కోపంగా, ఇదేం దొంగిలించి తెచ్చాననుకున్నావా? జమీందారు గారు నా కూతురు పెళ్లికి చదివించిన కట్నం, ఆయనే చెప్పారు 2000కు కొన్నట్లు అన్నాడు. అలాగా అని రంగన్న తాత దేవయ్యను వెంటబెట్టుకొని బసవాచారి దగ్గరకు పోయి గొలుసును గీటు వేసి దాని నిగ్గు తేల్చమన్నాడు. బసవాచారి గీటు వేసి, ఆహా, మేలిమి బంగారం అన్నాడు. ఆ మాట విని దేవయ్య ఉత్సాహంగా రంగన్న తాతతో, విన్నావా, జమీందారు గారే మోసం చేశారనుకున్నా, నీ బుద్ధి ఎలాంటిది అన్నాడు. రంగన్న తాత బసవాచారిని గొలుసుకు మరి కాస్త లోతుగా గీటు పెట్టి చూడమన్నాడు. బసవాచారి అలా చేసి ఆశ్చర్యపోతూ, ఇది పైన మందంగా బంగారు పూత పూసిన గొలుసు, అమ్మితే 500 కన్నా ఎక్కువ రాదు అన్నాడు. ఆ మాటలకు దేవయ్య నీరుగారిపోయాడు. సరే దేవయ్య,
జమీందారు గారి దగ్గరకు పోయి ఇలా మోసం చేశారెందుకని అడుగుతావా అని ప్రశ్నించాడు రంగన్న తాత. బాబో, అంత మాటే, పెద్దవాళ్ళు ఏం చేసినా చెల్లుబడి అయిపోతుంది అన్నాడు దేవయ్య. ఆ మాట నిజమే. నిన్ను చూస్తే నాకు ఎక్కడ లేని జాలి వేస్తున్నది. నీ బాకీ 500 కింద దీన్ని జమకట్టుకుంటాను అని రంగన్న తాత గొలుసు తీసుకొని బయలుదేరాడు. ఇదంతా బసవాచారి దుకాణంలో కూర్చొని విన్న రంగన్న తాత స్నేహితుడు గురవయ్య గబగబా పోయి అతన్ని కలుసుకొని, ఏరా రంగన్న, నీకేమన్నా పిచ్చి పట్టిందా? బసవాచారి అన్నాడే అనుకో, అయినా బంగారు పూత పూసిన ఆ గొలుసు 500 చేస్తుందని నమ్మకమేమిటి? ఆ నకిలీ గొలుసు దేవయ్యకే ఇచ్చి వీలు పడినప్పుడే నీ బాకీ చెల్లించమనపోయావా అన్నాడు. ఆ ప్రశ్నకు తాత కనుబొమ్మలు ఎగరవేసి, నేనీ గొలుసు తీసుకోకపోతే దేవయ్య ఏదో ఒకనాడు నోరు జారి జమీందారుతో ఇది నకిలీ గొలుసని అనేస్తాడు. దానితో జమీందారు దీని పుట్టు పూర్వోత్తరాలేమిటని ఆరా తీస్తాడు. తీగలాగితే దొంకంతా కదిలినట్లు అటు తిరిగి ఇటు తిరిగి నా పీకల మీదకు వస్తుంది. అదెలా అన్నాడు గురవయ్య ఎక్కడ లేనంత ఆశ్చర్యంగా. ఎలాగేమిటి? నేను 250 రూపాయలు ఖర్చు పెట్టి సామాన్యంగా ఎవరూ కనుక్కోని విధంగా ఈ నకిలీ గొలుసు చేయించాను. దీన్ని వడ్డీ వ్యాపారి భూషయ్య దగ్గర 800కు కుదవపెట్టాను అంటూ రంగన్న తాత గురవయ్యకు జరిగిందంతా చెప్పాడు. ఇప్పుడు ఇన్ని చేతులు మారి ఈ నకిలీ గొలుసు తిరిగి నా దగ్గరకే వచ్చింది. పర్వాలేదు, వచ్చిన దాంట్లో కొంత లాభం పోయిందనుకుంటాను. నువ్వు మాత్రం ఈ సంగతి మరెక్కడా అనకు. అంతా విన్న గురవయ్య పెద్దగా నవ్వి, ఇందులో నష్టపోయిన వాళ్ళెవ్వరూ లేరు, అందరికీ లాభమే అన్నాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.